సభ్యులకు నమస్కారం. ఒక రోజులో పూర్తయిపోయే ఆ మహాభారత యుద్ధం భారీ సౌర తుఫాను ద్వారా ఈ 2026లోనే జరిగే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. ఈ అంశం మీద కొన్ని విషయాలను మీతో షేర్ చేసుకోబోతున్నాను. పూజ్య గురుదేవుల పండిత శ్రీరామ శర్మ ఆచార్య మరియు మాస్టర్ ఆర్కే యొక్క సందేశాలను, ఉపన్యాసాలను, సాధనా విధానాలను ఈ స్వర్ణయుగం ఛానల్ ద్వారా అందజేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఈ సందేశాల్లో భాగంగా ప్రస్తుతం మానవ సమాజం ముందున్న రెండు పరస్పర విరుద్ధమైన పరిస్థితుల గురించి కూడా చాలా తరచుగా గుర్తు చేయడం జరుగుతోంది. ఆ రెండు పరస్పర విరుద్ధమైన పరిస్థితులు ఏమిటి అంటే, ఒకటి ఉజ్వల భవిష్యత్తు, రెండు మహావినాశనం. ఆ ఉజ్వల భవిష్యత్తు ఏంటి అంటే, శ్రీకృష్ణుడి యొక్క శిష్టరక్షణ కార్యక్రమంలో భాగంగా హిమాలయాల్లోని ఋషికూటమి అందజేస్తున్న ప్రేరణ వలన ఈనాటి రాజకీయ, ఆర్థిక, శాస్త్ర, కళా, సాహితీ రంగాలలో మనిషిలో దైవత్వాన్ని పెంచే విధానాలు ప్రాచుర్యాన్ని పొంది మానవ సమాజం దేవమానవ సమాజంగా మారి భూమి స్వర్గంగా మారుతుంది. ఇది మానవ సమాజం ముందున్న ఉజ్వల భవిష్యత్తు. భారతీయ సంస్కృతి అందజేసిన ఆత్మవత్ సర్వభూతేషు వసుదైక కుటుంబకం, ప్రపంచం అంతా కూడా ఒకే కుటుంబం. ఈ సిద్ధాంతాలకు అనుగుణ్యంగా ఈ 5 రకాల రంగాల్లోని వ్యవస్థల్ని, రాజకీయ, ఆర్థిక, శాస్త్ర, కళా, సాహిత్య రంగాల యొక్క విధానాలు ఈ రెండు భావనలకు, ఈ రెండు సిద్ధాంతాలకి అనుగుణ్యంగా ఉన్నప్పుడు మాత్రమే, ఆ విధానాలను వాటికి అనుగుణ్యంగా మార్చుకున్నప్పుడు మాత్రమే భూమి మీద దేవమానవ సమాజం ఏర్పడి భూమి స్వర్గంగా మారుతుంది. ఈ వసుదైక కుటుంబకం, ప్రపంచం అంతా కూడా ఒకే కుటుంబం అనే భావనకు అనుగుణ్యంగా ఉండే రాజకీయ, ఆర్థిక, శాస్త్ర, కళా, సాహిత్య రంగాల యొక్క తీరుతెన్నుల గురించి పూజ్య గురుదేవుల పండిత శ్రీరామ శర్మ ఆచార్య తెలియజేయడమే కాకుండా, రానున్న దశాబ్దాలలో ఈ వ్యవస్థలు ఏర్పడి తీరుతాయి అని ఆయన 1985లో తెలియజేయడం జరిగింది. వసంత పంచమి పూజ్య గురుదేవులు పండిత శ్రీరామ శర్మ ఆచార్య యొక్క ఆధ్యాత్మిక జన్మదినంగా పేర్కొంటారు. మొట్టమొదటిసారిగా ఆయన యొక్క గురువు అయిన దాదా గురుదేవులు ఈ వసంత పంచమి రోజునే ఆయనకి దర్శనం ఇవ్వడం జరిగింది. చేత మానవ సమాజం ముందున్న ఉజ్వల భవిష్యత్తు అది రానున్న దశాబ్దాలలోనే ఆయన 1985లో తెలియజేశారు. అంటే 4 దశాబ్దాలు అయిపోయింది. అంచేత ఇప్పుడు ఈ భూమిని స్వర్గంగా మార్చే ఆ విధానాలు ప్రాచుర్యం పొందే సమయం ఒక విధంగా ఇప్పుడు నడుస్తోంది. ఆ వ్యవస్థలు ఏర్పడి తీరుతాయని ఆయన 1985లో తెలియజేయడం జరిగింది. మానవ సమాజం ముందున్న ఉజ్వల భవిష్యత్తు అది. ఆ విధానాలు కూడా ప్రస్తుతం సమాజంలో ఉన్నాయి. ఆ దైవీ ప్రణాళికకు సంబంధించిన వ్యవస్థలు కూడా వాటి యొక్క అంకురార్పణ 2000 సంవత్సరంలో జరిగితే అవి ఇప్పటికే బాగా ప్రవృద్ధి చెందాయి ప్రపంచవ్యాప్తంగా. కానీ అవి ఇప్పుడున్న ఈ వ్యవస్థల కంటే కూడా అవి ప్రాచుర్యం పొందాల్సిన అవసరం ఉంది. వాటినే మానవ సమాజం అనుకరించే పరిస్థితులు ఏర్పడాల్సిన అవసరం ఉంది. ఈ ఉజ్వల భవిష్యత్తుకి పూర్తి విరుద్ధంగా ఉన్న పరిస్థితి ఏంటంటే, ఆ నూతన వ్యవస్థల ప్రాచుర్యం పొందకుండా ఇప్పుడున్న ఈ విధానాలే కనుక కొనసాగుతూ ఉంటే, ఈ మన యొక్క ఆర్థిక విధానాలతో ఈ ఆధునిక విజ్ఞానాన్ని అడ్డం పెట్టుకుని ప్రస్తుతం మనం చేస్తున్న ఈ ప్రకృతి విధ్వంసం, ఈ వాతావరణ కాలుష్యం ఇదే విధంగా కొనసాగితే రానున్న ప్రకృతి వైపరీత్యాల్లో 90% మానవ జాతి నశించిపోయే ప్రమాదం ఉంది. ఆ ఉజ్వల భవిష్యత్తుకు పూర్తి విరుద్ధంగా ఈ మహా వినాశకర పరిస్థితులు కూడా ప్రస్తుతం సమాజంలో, ప్రపంచంలో ఏర్పడి ఉన్నాయి. ఈ ప్రస్తుతం ఉన్న ఈనాటి ఈ వ్యవస్థల స్థానంలో ఆ భూమిని స్వర్గంగా మార్చడానికి ఉపకరించే దైవీ ప్రణాళికకు సంబంధించిన వ్యవస్థలు ప్రాచుర్యాన్ని పొందినప్పుడు మాత్రమే మానవ జాతి ఆ మహా వినాశనాన్ని తప్పించుకొని భూమి స్వర్గంగా మారే స్వర్గీయ పరిస్థితుల్లో మనం అందరం జీవించగలిగే ఆ ఉజ్వల భవిష్యత్తును పొందగలుగుతాం. ఆ దైవీ ప్రణాళిక సంబంధించిన వ్యవస్థలు ప్రాచుర్యాన్ని పొందటంలో 4 కీలకమైన సంవత్సరాల గురించి మాస్టర్ ఆర్కే చెప్పడం జరిగింది. ఆ 4 కీలకమైన సంవత్సరాలు ఏంటి అంటే 2000, 2011, 2019, 2025. దైవీ ప్రణాళిక యొక్క కోణంలో ఈ 2000 సంవత్సరం, 2011, 2019, 2025 సంవత్సరాల్లో
ప్రపంచంలో ఏర్పడిన పరిస్థితుల గురించి మన సంక్రాంతి రోజున జనవరి 15, 2026 వెలువడిన వీడియోలో తెలియజేయడం జరిగింది. ఆ వీడియో యొక్క లింక్ని ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే దాన్ని ఒకసారి చూడండి. ఆ 2000 సంవత్సరం, 2011, 2019, 2025 ఈ 4 సంవత్సరాల గురించే కాకుండా దైవీ ప్రణాళికకు సంబంధించిన వ్యవస్థలు ప్రాచుర్యాన్ని పొందే ఒక ప్రత్యేకమైన రోజు గురించి కూడా ఒక స్పెషల్ సింగిల్ డే గురించి కూడా మాస్టర్కి తెలియజేయడం జరిగింది. 2008 ఆ ప్రాంతంలో హైదరాబాద్లో జరిగిన ఒక కార్యక్రమంలో మాస్టర్కే మాట్లాడుతూ ద్వాపరయుగంలో జరిగిన మహాభారత యుద్ధం 18 రోజుల్లో పూర్తి అయితే ఇప్పుడు జరగబోయే మహాభారత యుద్ధం ఒక రోజులో పూర్తయిపోతుంది. ఆ రోజు ఎప్పుడనేది కూడా ఆల్రెడీ డిసైడ్ అయిపోయింది. గురువులు కావాలని ఆ డేట్ని రివీల్ చేయడం లేదు, బహిర్గతం చేయట్లేదు అని ఆ కార్యక్రమంలో ఆయన తెలియజేయడం జరిగింది. ద్వాపరయుగంలో జరిగిన మహాభారత యుద్ధం ఆసురీ శక్తులకు ప్రతీక అయిన కౌరవులకి, దైవీ శక్తులకు ప్రతీక అయిన పాండవులకి మధ్య జరిగింది. కానీ ఇప్పుడు జరగబోయే మహాభారత యుద్ధం ఈ ఆధునిక విజ్ఞానాన్ని దుర్వినియోగం చేస్తూ ప్రకృతిని ధ్వంసం చేస్తున్న మానవ సమాజానికి, ప్రకృతికి మధ్య జరగబోతోంది. వాస్తవానికి ఇప్పటికే మనిషికి ప్రకృతికి మధ్య జరిగే ఆ యుద్ధం జరుగుతూనే ఉంది. ప్రకృతి విధ్వంసం రూపంలో మనిషి యుద్ధం చేస్తూ ఉంటే, ప్రకృతి వైపరీత్యాల రూపంలో ప్రకృతి మనిషితో యుద్ధం చేస్తోంది. ఈ యుద్ధం కనుక ఈ మనిషి చేసే ప్రకృతి విధ్వంసం, ప్రకృతి చేసే కలిగించే ప్రకృతి వైపరీత్యాలు ఇలాగే కనుక కొనసాగుతూ ఉంటే ఇంకొక 15 సంవత్సరాలు, ఎక్కువ సంవత్సరాలు కూడా కాదు, ఈవెన్ అబ్దుల్ కలాం లాంటి సైంటిస్టులు చెప్పింది కూడా 15 సంవత్సరాలు 2040 ఆ ప్రాంతం అంతే. ఈ యుద్ధం ఇదే విధంగా ఇంకొక 15 సంవత్సరాలు కొనసాగితే రానున్న ప్రకృతి వైపరీత్యాల్లో 90% మానవ జాతి నశించిపోతుంది. 90% నశించిపోయిన తర్వాత ఈ దైవీ ప్రణాళికకు సంబంధించిన వ్యవస్థలు ప్రాచుర్యాన్ని పొందుతాయి. భూమి స్వర్గంగా మారుతుంది. అది జరుగుతుంది. కానీ 90% మానవ జాతి నశించిపోయిన తర్వాత భూమి స్వర్గంగా మారితే అది అవతారమూర్తి యొక్క దుష్ట శిక్షణ కార్యక్రమం అంటాను తప్ప శిష్ట రక్షణ కార్యక్రమం అనం. ఇప్పుడు మహాభారత యుద్ధాన్ని శ్రీకృష్ణుడి యొక్క దుష్ట శిక్షణ కార్యక్రమం అని, భూమిని స్వర్గంగా మార్చడం శ్రీకృష్ణుడి యొక్క శిష్ట రక్షణ కార్యక్రమం అని మాస్టర్కే తెలియజేశారు. అనేక వీడియోల్లో దాన్ని గుర్తు చేయడం జరుగుతోంది. సుమారు 40 లక్షల మంది యోధులు పాల్గొన్నారు ఆ మహాభారత యుద్ధంలో. 18 అక్షోహిణుల సేన అంటే 40 లక్షల మంది. కేవలం 18 మంది మిగిలారు అంతే ఆ యుద్ధం పూర్తయిన తర్వాత. అంత మహా వినాశనం జరిగితే తర్వాత పాండవుల సామ్రాజ్యం ఏర్పడింది, మంచి రోజులు వచ్చాయి. కానీ దాన్ని అవతారమూర్తి యొక్క దుష్ట శిక్షణ కార్యక్రమం అంటాం తప్ప శిష్ట రక్షణ కార్యక్రమం అనటం లేదు మనం. అంచేత 90% మానవ జాతి నశించిపోయిన తర్వాత భూమి స్వర్గంగా మారితే అది శిష్ట రక్షణ కార్యక్రమం అవ్వదు. అంచేత ఆ మహావినాశనం జరగకుండానే ఆ దైవీ శక్తుల యొక్క ప్రేరణ వలన ఆధునిక విజ్ఞానం యొక్క ఈ దుర్వినియోగాన్ని అరికట్టే వ్యవస్థలు, ఆ నూతన వ్యవస్థలు ఆ సమీప భవిష్యత్తులో ప్రాచుర్యం పొందే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. ఆ మహావినాశనాన్ని ఆ ఋషికూటమి, ఆ గురువులు, ఆ అవతారమూర్తి జరగకుండా చూసే అవకాశమే కామన్ సెన్స్ ప్రకారం ఎక్కువగా ఉంది. ఈ ఆధునిక విజ్ఞానం గురించి మాస్టర్కి ఒక బ్లేడ్ ఉదాహరణ చెప్పేవారు. బ్లేడు చిన్నపిల్లవాడి చేతిలో ఉంటే వాడి చేతులు కోసుకుని హాని కలిగించుకుంటాడు. జేబు దొంగ చేతిలో ఉంటే అవతల వాళ్ళ జేబులు కట్ అయ్యి అవతల వాళ్ళకి హాని జరుగుతుంది. వీడి స్వార్థం గురించి. అదే బ్లేడు ఒక బ్రెయిన్ సర్జన్ చేతిలో ఉంటే చనిపోయే ప్రమాదం ఉన్న వ్యక్తులకి ఆపరేషన్ చేసి ప్రాణాపాయం నుండి తప్పిస్తాడు అతను. అంచేత ఈ ఆధునిక విజ్ఞానాన్ని కూడా మనం ఎలా ఉపయోగించుకుంటున్నామంటే చిన్నపిల్లల్లో ఉపయోగించుకుంటున్నాం. టైం వేస్ట్ చేసుకోవడానికి, వనరులు వేస్ట్ చేసుకోవడానికి, ఆరోగ్యాన్ని పాడు చేసుకోవడానికి బ్లేడ్ లాగా ఉపయోగిస్తున్నాం. లేదా జేబు దొంగల్లాగా మన వ్యాపారాలు బాగా డెవలప్ అవ్వడానికి, మనం బాగా గ్రో అవ్వడానికి, అవతల వాళ్ళని నష్టపరిచైనా సరే ఒక జేబు దొంగల్లా ఉపయోగిస్తున్నాం. ప్రకృతిని ధ్వంసం చేస్తున్నాం. అంతే తప్ప ఒక బ్రెయిన్ సర్జన్ లాగా ఈ ఆధునిక విజ్ఞానాన్ని ఉపయోగించుకునే పరిస్థితి ప్రస్తుతం లేదు. ఆ నూతన వ్యవస్థలు ఎలా ఉంటాయి అంటే ఈ ఆధునిక విజ్ఞానాన్ని ఒక బ్రెయిన్ సర్జన్ చేతిలో ఉన్న బ్లేడ్ లాగా ఉపయోగించుకునే విధంగా ఉంటాయి అవి. మనకు హాని కలిగించుకోం, ఎదుటి వాడికి హాని కలిగించాం. ఆధునిక విజ్ఞానాన్ని కూడా
ఎదుటి వాళ్ళకి సమాజానికి ఉపయోగపడే విధంగా తీర్చిదిద్దే విధంగా ఉంటాయి ఆ నూతన వ్యవస్థలు. కానీ ఇప్పుడున్న వ్యవస్థలు ఈ ప్రాచుర్యాన్ని పోవాలి, ప్రాచుర్యంలోకి రావాలంటే ఇప్పుడున్న ఈ వ్యవస్థలు, ఇప్పుడున్న ఈ విధానాలు ప్రాచుర్యాన్ని కోల్పోవాలంటే ఈ విధానాల వలన తిరిగి కోలుకోవాలని ఒక పెద్ద సంక్షోభం ఏర్పడినప్పుడు మాత్రమే ఇప్పుడున్న విధానాలు తొలగిపోయి ఆ నూతన విధానాలు ప్రాచుర్యాన్ని పొందుతూ ఉంటాయి. అసలు ఈ ప్రకృతి విధ్వంసానికి ఒక ప్రధాన కారణం ఏంటంటే అధిక వస్తోత్పత్తి. మనం చాలా సందర్భాల్లో చెప్పుకుంటున్నాం అధిక వస్తు వినియోగం. ఈ అధిక వస్తోత్పత్తి, అధిక వస్తు విధానంతో కూడిన ఈనాటి ప్రపంచ ఆర్థిక విధానాలు. కానీ ఇప్పుడు మన మన జీవితం ముందు ఒక వైభవోపేతమైన జీవితం ఆదర్శంగా ఉంది. ఎంత గ్రాండ్గా జీవించగలిగితే మనం అంత సక్సెస్ అయినట్టు లైఫ్లో. అంచేత ఈ జీవిత విధానం ఆదర్శంగా ఉన్నంతకాలం, ఈ విధానాలు కొనసాగినంతకాలం ఆ విధానాల్లోంచి, ప్రస్తుతం నడుస్తున్న విధానాల్లోంచి మనంతట మనం బయటపడలేం. ఈ పర్యావరణం ఎంతగా ధ్వంసం అవుతున్నా, వాతావరణ కాలుష్యం ఎంతగా పెరిగిపోతూ ఉన్నా, ఆ పర్యావరణవేత్తలు ఎంత నెత్తునోరు కొట్టుకుంటూ ఉన్నా సరే వీటిలో ఇరుక్కుపోయాం కాబట్టి అందులోంచి బయటపడలేం. మాస్టర్ అనేవారు మనిషి పేపర్ కరెన్సీని కనుక్కొని అందులో ఇరుక్కుపోయాడు అని. మన యొక్క ఏ సంక్షోభం వచ్చినా ఇంకా ఎక్కువ కరెన్సీని రిలీజ్ చేసి ఇంకా ఈ వస్తోత్పత్తిని వీటిని పెంచుతున్నారు తప్ప అందులోంచి మనిషి బయటపడలేకపోతుందండి పేపర్ కరెన్సీల నుంచి. అసలు పేపర్ కరెన్సీ లేకుండా, డబ్బు లేకుండా మనం ఎలా బతకగలం అసలు ఊహించలేం. ఆ పరిస్థితులు ఇరుక్కుపోయాం మనం. అంతకుముందు పేపర్ కరెన్సీ లేనప్పుడు కూడా మనుషులు చాలా హాయిగా బ్రతికారు. ఒక 30 ఏళ్ల కిందట చూసుకున్నా సరే పేపర్ కరెన్సీ యొక్క అవసరం సొసైటీలో ఇంతగా లేదు. కానీ రోజు రోజుకి పేపర్ కరెన్సీ యొక్క లేదా ఏదో రూపాయన కరెన్సీ, డిజిటల్ కరెన్సీ అయినా సరే దీని యొక్క వినియోగంలోంచి, ఆ కరెన్సీల వాడకంలోంచి మనం బయటపడలేని పరిస్థితి వచ్చింది. పర్యావరణవేత్తలు ఒక స్టేట్మెంట్ ఇస్తూ ఉంటారు. ఇప్పుడు మనిషి ఎంతగా దీనికి లొంగిపోయాడు డబ్బుకి అంటే, చివరి చేప కనుమరుగైనప్పుడు, చివరి నది విషతుల్యం అయినప్పుడు, చివరి చెట్టు నరికివేయబడినప్పుడు మాత్రమే డబ్బును తినలేమని మానవజాతి గుర్తిస్తుంది అని వాళ్ళు చెప్తూ ఉంటారు. మనం ఎంత ప్రకృతి విధ్వంసం అవుతుంది, వాతావరణ కాలుష్యం పెరుగుతుంది, దీన్ని తగ్గించాలని మనం కబుర్లు చెప్పుకున్నా అవి అమలు చేసే స్థితిలో మానవ సమాజం లేదు. ఎప్పటి నుంచో సుమారు ఒక 30 సంవత్సరాల నుంచి ఈ వాతావరణ కాలుష్యాన్ని తగ్గించడానికి ప్రపంచ దేశాధినేతలందరూ కూడా ఒక పెద్ద సమావేశాలు పెట్టుకుని ప్రతి ఏటా ఒప్పందాలు కుదుర్చుకుంటున్నారు. 1997లోనే క్యోటో ఒప్పందం అని జపాన్ కుదుర్చుకున్నారు. అలా ఒక మేజర్ ఒప్పందం 2015లో పారిస్లో కుదుర్చుకున్నారు. మేము ఇంత ఈ కాలుష్యం పెరగకుండా ఇంత తగ్గించుకుంటాం, ఉద్గారాలను తగ్గించుకుంటాం అని వాళ్ళు కబుర్లు చెప్తున్నారు తప్ప ఎక్కడా వాటిని అమలు చేయట్లేదు. ఆ విధంగా చూస్తే అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ చాలా సిన్సియర్ అని చెప్పాలి అతను. ఇప్పుడు మన ప్రధానితో సహా ప్రపంచ దేశాధినేతలు అందరూ మేము తగ్గిస్తాం అంటారు కానీ ఎవరు తగ్గించే సాహసం చేయట్లేదు. వాతావరణ కాలుష్యం తగ్గించాలంటే వస్తూత్పత్తి తగ్గించాలి, లేదా వస్తు వినియోగం తగ్గించాలి. వస్తూత్పత్తి, వస్తు వినియోగం తగ్గిస్తే జిఎస్టీలు తగ్గిపోతాయి, వాళ్ళకి వచ్చే పన్నులు తగ్గిపోతాయి, ఆర్థిక సంక్షోభం వస్తుంది, అధికారాలు కోల్పోతారు. అంచేత ఏ దేశాధినేత కూడా కాలుష్యాన్ని తగ్గించే ప్రయత్నం చేయట్లేదు. డొనాల్డ్ ట్రంప్ ఏమంటున్నాడంటే అసలు కాలుష్యం ఏమీ లేదు, అసలు మాకు అనవసరమే, ఆ పారిస్ ఒప్పందం నుంచి అతను బయటకు వచ్చేయడం, అసలు ప్రపంచ పర్యావరణ సంస్థ నుంచి కూడా అమెరికా బయటకు వచ్చేస్తుంది. మేము తగ్గించకుండా కబుర్లు చెప్పే వ్యక్తుల కంటే అసలు మేము తగ్గించాం, మేము ఇలాగే ఉంటామని చెప్పలే ఒక విధంగా బెటరేమో ఆ విధంగా. కానీ మానవజాతి అంతాలే ఎక్కిపోయింది ఇప్పుడున్న ఈ వ్యవస్థల్లో. అయితే ఈ ప్రపంచ రాజకీయ రంగం, ఈ ఆధునిక విజ్ఞానం కూడా పరిష్కరించలేని ఒక ప్రపంచ ఆర్థిక సంక్షోభం ఈ ప్రకృతి వైపరీత్యాల ద్వారా ఏర్పడినప్పుడు మాత్రమే ఆ నూతన ఆర్థిక విధానాలని మానవ సమాజం అంగీకరించగలుగుతుంది. అప్పటి వరకు కబుర్లు అయితే చెప్తారు తప్ప మనలాంటి వాళ్ళు ఏం చేయగలం, ఇలా కబుర్లు చెప్పుకుంటాం తప్ప ఇది దేశాధినేతల స్థాయిలో వాళ్ళు నిర్ణయాలు తీసుకోవాలి, అప్పుడే ఈ విధానాలు మారుతాయి. కానీ ప్రపంచ ఆర్థిక రంగం, రాజకీయ రంగం ఏదైనా సమస్య వచ్చినా ప్రస్తుతం పరిష్కరించగలుగుతుంది. ఇప్పుడు 2008 ఆర్థిక సంక్షోభాన్ని కానీ, లేదా కరోనా వైరస్ సందర్భంగా వచ్చిన 2020 ఆర్థిక సంక్షోభాన్ని కానీ ఈ ప్రపంచ రాజకీయ రంగం లేదా ఆధునిక విజ్ఞానం పరిష్కరించగలిగి ఆ సంక్షోభం నుంచి మనం తాత్కాలికంగా బయటపడుతున్నాం. కాబట్టి అంటే ఇంకా పెద్ద సంక్షోభం వైపు వెళుతున్నామని శాస్త్రవేత్తలు చెప్తున్నారు, అది వేరే విషయం. ఈ విధానాలు మనం మార్చుకోవటం లేదు.
ఆ ప్రపంచ రాజకీయ రంగం ఆధునిక విజ్ఞాన పరిష్కరించలేని ఒక తీవ్రమైన ప్రపంచ ఆర్థిక సంక్షోభం ఏర్పడినప్పుడు మాత్రమే ఈ విధానాలని మార్చుకోవాలి, క్రొత్త విధానాలు ఏర్పడాలి అని మానవ సమాజం ఒప్పుకోగలుగుతుంది. మరి అటువంటి పరిస్థితి ఏదన్నా ఉంది అంటే ప్రస్తుతం అటువంటి పరిస్థితి ఏర్పడింది. ప్రతి 100 లేదా 150 సంవత్సరాలకి ఒకసారి జరిగే ఒక ప్రకృతి వైపరీత్యం ద్వారా ఈ 2026లోనే ఒకే ఒక రోజులో మాస్టర్కి ఏం చెప్పారంటే మహాభారత యుద్ధం ఒకే ఒక రోజులో డిసైడ్ అయిపోతుందన్నారు, ఒకే రోజులో పూర్తయిపోతుందన్నారు. ఆ ఒకే ఒక్క రోజులో ఒక అతి తీవ్రమైన ఆర్థిక సంక్షోభం రావడం ద్వారా ఈ పాత వ్యవస్థలు పోయి క్రొత్త వ్యవస్థలు ప్రాచుర్యాన్ని పొందే పరిస్థితులు ఏర్పడే అవకాశం చాలా ఎక్కువగా ఉంది ఇప్పుడు. అటువంటి పరిస్థితి ఏంటి అంటే అసలు ఈ పరిస్థితి అటువంటి పరిస్థితి ఎలా ఏర్పడే అవకాశం ఉంది అంటే మాస్టర్కి ఏం చెప్పారంటే 1998లో అక్టోబర్లో భగవద్గీత మీద ఉపన్యాసాలు ఇస్తూ ఈ ప్రకృతి అంతా నాదే అని భావిస్తున్నాడు మనిషి. అన్ని వనరులు తోడేస్తున్నాడు, భూమిలో ఉన్న పెట్రోల్ లాగేస్తున్నాడు, ఇనుము లాగేస్తున్నాడు, అన్ని వనరులు లాగేసి ఈ సైన్స్ని అడ్డం పెట్టుకుని ప్రకృతిలో ఉన్న వనరులన్నీ పీల్చి పిప్పి చేసేస్తున్నాడు. కానీ ప్రకృతి భూమి కూడా ఒక చేతనత్వం. అది భూమి మీద ఉన్న పారాసైట్స్ మన శరీరం మీద ఉండే బ్యాక్టీరియా లాంటి వాళ్ళం భూమి ఒక్కసారి ఆ ప్రకృతి కనుక ఒక పెద్ద తుఫాన్ ఇచ్చిందంటే మొత్తం సైన్స్ అంతా ఎగిరిపోతుంది అన్నారు ఆయన. 1998లోనే చెప్పారు. ఆ ఒక్క తుఫాన్ వస్తే మొత్తం ఎగిరిపోతుంది అన్నారు. మరి అటువంటి పరిస్థితి ఏమన్నా అటువంటి తుఫాన్ ఏదన్నా వచ్చే అవకాశం ఉందంటే 1859లో ఒక సౌర తుఫాన్ అటువంటిది వచ్చింది. ఈ సైంటిస్టులు ఏం చెప్తున్నారు అంటే 1859లో వచ్చిన ఆ సౌర తుఫాన్ లాంటిది కనుక ఇప్పుడు భూమిని తాకితే ఒకే ఒక్క రోజులో మొత్తం ఈ భూమి చుట్టూ ఉన్న శాటిలైట్ వ్యవస్థ అంతా మొత్తం ధ్వంసం అయిపోయి ప్రపంచం ఇప్పట్లో మళ్ళీ తిరిగి కోలుకోవాలని ఒక పెద్ద ఆర్థిక సంక్షోభం వస్తుంది అని శాస్త్రవేత్తలు చాలా ఎక్కువగా హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా ఒక 2-3 ఏళ్ల నుంచి మనం సోషల్ మీడియాలో కనుక చూస్తే లేదా నెట్లో చూస్తే ఈ మొత్తం ఇంటర్నెట్ ఆగిపోతుంది ఇలాంటి ఆర్టికల్స్ విపరీతంగా వస్తున్నాయి. ఎప్పుడెప్పుడు ఒక సౌర తుఫాను భూమి మీదకి వచ్చినా వాళ్ళు ఈ అంచనాలు చాలా ఎక్కువ సార్లు వెలువరుస్తున్నారు, మొత్తం ఇంటర్నెట్ ఆగిపోయే ప్రమాదం ఉంది అని. ఎటొచ్చి 1859లో వచ్చిన ఒక కారింగ్టన్, అది ఈవెంట్ అంటారు దాన్ని, ఆ సౌర తుఫాన్కి కారింగ్టన్ ఈవెంట్ అని పేరు పెట్టారు. కారింగ్టన్ అని ఒక శాస్త్రవేత్త దాన్ని గుర్తించాడు అప్పట్లో ఆ సౌర తుఫాన్ని. మరి అటువంటి కారింగ్టన్ సౌర తుఫాన్ ఇప్పుడు ఏమైనా ఏర్పడే అవకాశం ఉందా? ఈ 2026లోనే ఒక రోజులోనే అటువంటి జరిగే అవకాశం ఉంది అనుకుంటున్నాం. మరి అటువంటి అవకాశం ఉందా అని ఇప్పుడు మనందరికీ ఇదివరకైతే గూగుల్ యూజ్ చేసేవాళ్ళం, ఇప్పుడు చాట్ జీపీటీని ఎక్కువ యూజ్ చేస్తున్నాం కాబట్టి ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించిన వాటిని నేను దాన్ని అడిగాను చాట్ జీపీటీని. 1859లో జరిగిన కారింగ్టన్ ఈవెంట్ లాంటిది ఇప్పుడు జరిగితే ప్రపంచ ఆర్థిక వ్యవస్థకి ఎటువంటి నష్టం కలుగుతుంది అని దాన్ని నేను అడిగాను చాట్ జీపీటీని. అది ఇచ్చిన సమాధానం ఒకసారి మీకు అది చదివి వినిపిస్తున్నాను. 1859లో జరిగిన కారింగ్టన్ ఈవెంట్ లాంటి తీవ్రమైన సౌర తుఫాను, సోలార్ సూపర్ స్టార్మ్ అంది దాన్ని, ఇప్పుడు జరిగితే ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం అత్యంత ఘోరంగా ఉంటుంది. ముఖ్యంగా మనం టెక్నాలజీపై పూర్తిగా ఆధారపడుతున్న ఈ కాలంలో అది జరిగితే నష్టం ఎన్నడూ లేనంతగా ఉంటుంది. అది ఏ విధంగా ఏ రంగాల్లో ఏ విధంగా ఉంటుందో కూడా చాట్ జీపీటీ చెప్పడం జరిగింది. విద్యుత్ వ్యవస్థ, పవర్ గ్రిడ్ మీద ఉండే ప్రభావం ఎలా ఉంటుందంటే భారీ ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతాయి. అమెరికా, యూరప్, చైనా, భారతదేశాలు లాంటి దేశాల్లో వారాల నుండి నెలల పాటు బ్లాక్అవుట్లో కరెంట్ సరఫరా ఉండదు. వారాల నుండి నెలల పాటు ఫ్యాక్టరీలు, బ్యాంకులు, స్టాక్ మార్కెట్లు నిలిచిపోతాయి. ఎక్కువ ఆర్థిక నష్టం కూడా ఇక్కడే ఉంటుంది అని చెప్తుంది అది విద్యుత్ వ్యవస్థకు సంబంధించి. అలాగే ఉపగ్రహాలు, కమ్యూనికేషన్స్కి సంబంధించి జీపీఎస్, ఇంటర్నెట్, మొబైల్ నెట్వర్క్లు దెబ్బతింటాయి. విమానయానం, నౌకాయానం అస్తవ్యస్తం అవుతుంది. అంతర్జాతీయ వాణిజ్యం ఆగిపోతుంది అని చెప్తుంది అది. అంటే ఇవన్నీ కూడా అది ఒక శాస్త్రవేత్తల యొక్క అంచనాలు, వాటి ప్రకారం చెప్తోంది అది. అలాగే బ్యాంకింగ్, ఫైనాన్స్ రంగానికి ఏం జరుగుతుంది? ఏటీఎంలు పనిచేయవు, డిజిటల్ లావాదేవీలు నిలిచిపోతాయి, స్టాక్ మార్కెట్లు మూతపడతాయి, క్రెడిట్ కార్డులు, యూపీఐ, స్విఫ్ట్ ఈ వ్యవస్థలు కుప్పకూలిపోతాయి. గ్లోబల్ ఫైనాన్షియల్ క్రైసిస్, ఆ ప్రపంచ ఆర్థిక సంక్షోభం ఏర్పడుతుంది. ఇది బ్యాంకింగ్, ఫైనాన్స్ రంగంలో ఏర్పడే పరిస్థితి.
పరిశ్రమలు సరఫరా వ్యవస్థలో ఏం జరుగుతుంది అంటే పెట్రోలు డీజిల్ పంపులు పనిచేయవు, ఆహారం ఔషధ సరఫరాకు అంతరాయం కలుగుతుంది, ఐటీ ఆటోమొబైల్ ఫార్మా రంగాలకు భారీ నష్టం కలుగుతుంది అది చెప్పడం జరిగింది. ఇప్పుడు జరిగితే ఏమవుతుంది అలాంటి సౌర తుఫాను వస్తే అని. మరి అది ఇప్పుడు మళ్ళీ జరిగే అవకాశం ఉందా అని దాన్ని అడిగాను. అడిగితే ఏం చెప్పిందంటే అది శాస్త్రవేత్తల అభిప్రాయం ప్రకారం ఇలాంటి సూపర్ సౌర తుఫాన్లు సగటున ప్రతి 100-150 సంవత్సరాలకు ఒకసారి జరిగే అవకాశం ఉంది. 1859 తర్వాత ఇప్పటివరకు అలాంటి స్థాయి సంఘటన రాలేదు కాబట్టి ప్రస్తుతం మనం అలాంటి ఆ పరిధిలోనే ఉన్నామని చెప్తోంది. అది ఇంచుమించు దానికి దగ్గరగా వచ్చిన సౌర తుఫాన్లు అలాంటి సంఘటనలు ఏమైనా ఉన్నాయా అంటే అలాంటి సంఘటన జరగడానికి పరిస్థితులు ఏమైనా ఏర్పడ్డాయంటే అది ఏం చెప్తుందంటే చాట్‌జీపీటీ 2012లో ఒక అతి భారీ సౌర తుఫాన్ వచ్చింది. 2012 జూలై 23న ఏర్పడింది. అది కారింగ్టన్ స్థాయిలో ఉండే తుఫాన్ అది. కానీ దాని నుంచి భూమి కొన్ని రోజుల వ్యవధిలో తప్పించుకుంది. ఒక వారం ముందు కనుక ఆ తుఫాన్ వచ్చుంటే అది భూమిని తాకుండేది. ఏమైందంటే ఒక వారం తర్వాత రావడం వల్ల భూమి ఆ సౌర తుఫాన్ వచ్చే ఆ దిశని దాటి భూమి తన కక్షలో ముందుకు వెళ్ళిపోయింది. ఒక వారం రోజులు ముందు కనుక ఆ సౌర తుఫాన్ వచ్చుంటే ఇప్పుడు మనం ఏ నష్టాలు జరుగుతాయని అనుకుంటున్నామో ఆర్థిక ప్రపంచవ్యాప్తంగా అవన్నీ ఇప్పుడు జరుగుండేవి. యాక్చువల్గా 2012 కంటే ఇప్పుడు ఈ డిజిటల్ లావాదేవీలు ఇంటర్నెట్ వీటి మీద మనం టెక్నాలజీ మీద ఆధారపడడం బాగా ఎక్కువ అయిపోయింది కాబట్టి 2012 కంటే ఇప్పుడు ఇంకా ఎక్కువ నష్టం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఎక్కువగా ఉంటుంది. అవకాశం ఉండడం ఏంటి మరి ఇప్పుడు జరిగే అవకాశం ఎందుకు ఎక్కువ ఉంది అంటే సూర్యుడు ఆ సౌరచక్రం ప్రతి 11 సంవత్సరాలకు ఒకసారి ఉంటుందని మనం చెప్పుకుంటున్నాం కదండి. సోలార్ సైకిల్ ప్రతి 11 సంవత్సరాలకు ఒకసారి సూర్యుడు సోలార్ మ్యాక్సిమం అనే స్థితికి చేరుకుంటాడు. సూర్యుడిలో సౌరకళంకాలు బాగా గరిష్ట స్థాయికి చేరుకుంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఈ భారీ సౌర తుఫాను రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. సూర్యుడు సోలార్ మ్యాక్సిమం స్థితికి చేరుకున్నప్పుడు ఈ భారీ సౌర తుఫాన్లు వస్తూ ఉంటాయి. సౌర తుఫాన్లు కానీ భారీ అయినా సాధారణమైన ఈ సోలార్ మ్యాక్సిమం స్థితిలోనే వస్తాయి. ప్రస్తుతం మనం ఆ సోలార్ మ్యాక్సిమం స్థితిలోనే ఉన్నాం. 2024 నుంచి 2026 మిడ్ పాయింట్ 2025. అందుకే 2025లో ఈ ప్రపంచవ్యాప్తంగా దైవ ప్రణాళికకు సంబంధించిన సంఘటనలు జరిగే అవకాశం ఎక్కువ ఉంది అని గత సంవత్సరం ఎక్కువగా చెప్పడం జరిగింది. ఆ ప్రపంచ రాజకీయ ఆర్థిక రంగాల తీరుతలని మార్చే అనేక సంఘటనలు 2025లో జరగడం జరిగింది. ముఖ్యంగా ఆ డొనాల్డ్ ట్రంప్ ద్వారా, అమెరికా ద్వారా ఆ విషయాలు కూడా ఇంతకుముందు అనేకసార్లు చెప్పడం జరిగింది. ఈ సౌర తుఫానుకు సంబంధించి అయితే ప్రస్తుతం ఈ సోలార్ మ్యాక్సిమం స్థితిలో ఉన్నాం కాబట్టి మనం ఆ దశ 2024 నుంచి 26 వరకు కొనసాగుతుంది. ముఖ్యంగా 2026 జూలై వరకు అది పీక్ స్టేజ్లో ఉంటుంది. ఆ భారీ సౌర తుఫాను ఇప్పుడు వచ్చే అవకాశం ఉంది అని ఆ చాట్‌జీపీటీ కూడా చెప్తోంది. ఆ ఫైనల్ తుది సమాధానం అది ఏం చెప్పిందంటే కారింగ్టన్ ఈవెంట్ లాంటిది ఇప్పుడే జరిగే అవకాశం ఉంది, కానీ అది ఖచ్చితంగా జరుగుతుందని చెప్పలేము. రేపే జరుగుతుందని భయపడాల్సిన అవసరం లేదు, కానీ జరిగితే మాత్రం ప్రభావం చాలా పెద్దగా ఉంటుంది అని చెప్తోంది. అది ఇంచేత ఒక నూతన వ్యవస్థలు రానున్న మహావినాశనాన్ని తప్పించుకుని మనం ఆ భూమి స్వర్గంగా మారాలంటే ఆ దైవ ప్రణాళికకు సంబంధించిన నూతన వ్యవస్థలు ప్రాచుర్యాన్ని పొందాలి. ఆ నూతన వ్యవస్థల గురించి కూడా గతంలో అనేక వీడియోలో చెప్పడం జరిగింది. ప్రపంచ రాజకీయ రంగం, ఆర్థిక శాస్త్ర, కళా సాహిత్య రంగాలు యొక్క తీరుతెన్నులు రాబోయే రోజులు ఎలా ఉండబోతున్నాయి, పాత వీడియోలు కూడా ఒకసారి చూడండి వాటిని. ఆ నూతన వ్యవస్థలు ప్రాచుర్యం పొందే అవకాశం ప్రస్తుతం 3 రకాలుగా ఉంది. ఒకటి ఏంటంటే ప్రకృతి వైపరీత్యాలు, రెండవది ఏంటంటే అమెరికా చైనాల మధ్య యుద్ధం, మూడవది భారీ సౌర తుఫాను. ఈ 3 కారణాల వల్ల కూడా ఈ పాత వ్యవస్థలు పోయి కొత్త వ్యవస్థలు, భూమిని స్వర్గంగా మార్చే వ్యవస్థలు ప్రాచుర్యాన్ని పొందే పరిస్థితులు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా నెలకొని ఉన్నాయి. ఆ 3 రకాల పరిస్థితుల్లో మొదటిది ఈ ప్రకృతి వైపరీత్యాల కారణంగా కనుక ఈ వ్యవస్థలు ప్రాచుర్యాన్ని కోల్పోవడానికి, ఇప్పుడున్న వ్యవస్థలు కోల్పోవడానికి చాలా సుదీర్ఘమైన కాలం పడుతుంది. సుమారు కనీసం 15 ఏళ్ళు పడుతుంది. ఈ ప్రకృతి వైపరీత్యాలు, ప్రకృతి విధ్వంసం మనిషి చేస్తూ ఉంటాడు, ప్రకృతి వైపరీత్యాలు పెరుగుతూ ఉంటాయి. ఇది కొనసాగుతూ ఉంటే ఏమవుతుందంటే పూర్తిగా మహావినాశనం వచ్చిన తర్వాత మనిషి ఈ వ్యవస్థలు ఎలాగో పోతాయి, అప్పుడు మనిషి మారుతాడు, కొత్త వ్యవస్థలు వస్తాయి.
కానీ ఏమవుతుందంటే అంత సుదీర్ఘకాలం కొనసాగితే 190% మనుషులు నశించిపోయే అధిక శాతం నశించిపోతారు. ఈ ప్రకృతి విపరీత్యాల పరంపర మొదలైంది, తీవ్రత రోజు రోజుకి పెరుగుతుంది. మనం పేపర్ కల్స్లో కనుక చూస్తే లేదా నెట్లో కనుక చూస్తే ఆ తుఫాన్ లెక్క తీవ్రత పెరుగుతోంది, కరువు కాటకాల లెక్క తీవ్రత పెరుగుతుంది. ఆ తీవ్రత పెరుగుతుంది ఇప్పటికే, లేదా గ్లోబల్ వార్మింగ్ యొక్క పెరుగుదల వేగంగా పెరుగుతోంది. ఇవన్నీ మనం చూస్తూనే ఉన్నాం. ప్రకృతి వైపరీత్యాలు అలా పెరుగుతూ ఉంటాయి, మనం మారం. ఏమవుతుందంటే మనకు తెలియకుండానే జనాభా నశించిపోతూ ఉంటుంది. ఇప్పటికే అన్ని దేశాల్లో కూడా జనాభా తగ్గుముఖం పట్టింది. 90% చనిపోయే ఆ ప్రమాదం ఏర్పడుతుంది. ఎందుకంటే ఇప్పుడు ప్రకృతి వైపరీత్యాలను కూడా మనిషి ఈ ప్రకృతిని ఇంకా ధ్వంసం చేయడానికి, ఆర్థిక విధానాలను ఇంకా బలోపేతం చేసుకోవడానికి ఉపయోగిస్తున్నాడు. అనేక సందర్భాల్లో చెప్పడం జరిగింది. 2008లో చైనాలో ఒక పెద్ద భూకంపం వస్తే 10,000 మంది చనిపోయారు. అతిపెద్ద భూకంపం వచ్చినప్పుడు దీనివల్ల ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటుందని వాళ్ళు అంచనాలు వేశారు. ఎందుకంటే 1995లో జపాన్లో వచ్చిన ఒక భూకంపం వల్ల 10,000 మంది పైన చనిపోయారు. కానీ దానివల్ల ఏమైందంటే ఆ పునర్నిర్మాణంలో భూకంపం తర్వాత మళ్ళీ దాన్ని ఆ ఏరియాని డెవలప్ చేయడంలో జరిగిన ప్రయత్నాల్లో ఆర్థిక ప్రగతి పెరిగిందట. అక్కడ జీడిపి పెరిగిందట. కరెన్సీ ప్రింట్ చేస్తారు, వనరులు యూజ్ చేసుకుంటున్నారు, పునర్నిర్మాణం, జీడిపి పెరుగుతుంది. అంచేత 2008 చైనా భూకంపం వల్ల కూడా అదేవిధంగా జరుగుతుందన్నారు. అదేవిధంగా జరిగింది కూడా. 2008 భూకంపం తర్వాత చైనా జీడిపి పెరిగింది. 2020 కరోనా వైరస్ కూడా మన డెవలప్మెంట్కి యూజ్ చేసుకున్నారు ప్రపంచ దేశాలన్నీ కూడా. కరోనా వైరస్ వచ్చింది, మొత్తం స్తంభించిపోయి విపరీతంగా అప్పులు చేశారు, ప్రజలకి డబ్బులు పంచిపెట్టారు, అప్పులు ఇచ్చారు, ప్రభుత్వాలు అప్పులు చేసి జీడిపిలు పెంచుకున్నారు. అంటే ప్రకృతి వైపరీత్యాన్ని కూడా మనం ఏం చేస్తున్నామంటే ప్రకృతిని ఇంకా ఎక్కువగా ధ్వంసం చేయడానికి యూజ్ చేస్తున్నాం. ఇదే కొనసాగితే ఏమవుతుందంటే అధిక శాతం మానవ జాతి నశించిపోతుంది. ఈ ప్రకృతి వైపరీత్యాల ద్వారా కూడా ఇవి పోయి నూతన వ్యవస్థలు ప్రాచుర్యం పొందే అవకాశం ఉంది. కానీ ఏమవుతుందంటే అధిక జన నష్టం జరుగుతుంది. ఇంకొక రెండో పరిస్థితి ఏంటంటే అమెరికా చైనాల మధ్య యుద్ధం. ఈ నోస్ట్రాడామస్ భవిష్యవాణి గురించి పూజ్య గురుదేవుల పండిత శ్రీరామ శర్మ ఆచార్య తెలియజేయడం జరిగింది. ఆయన ఇచ్చిన భవిష్యవాణి ప్రకారం అమెరికా చైనాల మధ్య యుద్ధం జరుగుతుంది. ఆయన కన్ఫర్మ్ చేశారు దాన్ని మాస్టర్కే కూడా ఆయన ఆ విషయాన్ని ట్రాన్స్లేట్ చేయడం ద్వారా ఆయన కన్ఫర్మ్ చేశారు. అమెరికా చైనాల మధ్య యుద్ధం జరుగుతుంది. వాస్తవానికి 2017 నుంచి అమెరికా చైనాల మధ్య ట్రేడ్ వార్ రూపంలో పరోక్షంగా యుద్ధం జరుగుతోంది. అప్పుడు ఆ మిలిటరీ పెంటగానికి సంబంధించిన విశ్లేషకులు చేసిన వ్యాఖ్య ఏంటంటే ఈ ట్రేడ్ వార్ త్వరలో మిలిటరీ యుద్ధంగా మారుతుంది అని. వాళ్ళు అప్పుడే కన్ఫర్మ్ చేశారు దాన్ని. ఇటీవల ఎలాన్ మస్క్ కూడా అదే చెప్తున్నాడు. ఆయన అణుయుద్ధం జరిగే ప్రమాదం ఉందా అని విలేకరులు అతన్ని ఇంటర్వ్యూలో ఆయన అడిగితే ఖచ్చితంగా ఉందన్నాడు ఆయన. రాబోయే 5 సంవత్సరాల్లో జరిగే అవకాశం చాలా ఎక్కువగా ఉంది అని. ఇప్పుడు అమెరికా చైనాల మధ్య జరుగుతున్న పరోక్ష యుద్ధం, ఇండైరెక్ట్ యుద్ధం ఇలాగ కొనసాగితే ఆ ఇరాన్ మీద దాడి చేయడం, వెనిజులా మీద అమెరికా దాడి చేయడం, అది చైనా అమెరికాల మధ్య జరుగుతున్న పరోక్ష యుద్ధంలో ఒక భాగమే. ఇలాగే కొనసాగితే అది మిలిటరీ యుద్ధంగా మారి అణుయుద్ధంగా మారి అప్పుడు కూడా విపరీతమైన ఆర్థిక సంక్షోభం వచ్చి ఈ విధానాలు పోతాయి. కానీ విపరీతమైన జన నష్టం జరుగుతుంది. ఆ యుద్ధం జరిగితే ఏమవుతుందంటే విపరీతమైన జన నష్టం, ఆర్థిక నష్టం రెండూ జరుగుతాయి. కానీ ఇదే మార్పు భారీ సౌర తుఫాన్ ద్వారా కూడా వచ్చే ఛాన్స్ ఉంది. ఒకే ఒక్క రోజులో వచ్చేస్తుంది. అది ఇప్పుడున్న వ్యవస్థలు ఎక్కడెక్కడ స్తంభించిపోతాయి. ఆ మార్పు వస్తుంది. కానీ ఆ ప్రకృతి వైపరీత్యాల ద్వారా జరిగే నష్టం లేదా ఆ యుద్ధం ద్వారా జరిగే నష్టంతో పోల్చుకుంటే ఆర్థిక నష్టాన్ని భరించగలుగుతాం. కరోనా వైరస్ సమయంలో కూడా మనం ప్రపంచవ్యాప్తంగా అంతా స్తంభించిపోయింది, అన్ని లావాదేవీలు స్తంభించిపోయాయి, ఎవరిలో వాళ్ళు ఉన్నాం. కానీ ఒక సత్యోగం తిరిగి వచ్చేసిందేమో అన్నారు అందరూ హాయిగా ఎవరిలో వాళ్ళు ఆ ఫ్యామిలీతో హాయిగా గడుపుతూ ఉంటే కరోనా వైరస్ని సంస్కరణవాది అన్నారు, మనం సంస్కరిస్తోంది ఇది అన్నారు. సత్యయోగం తిరిగి వచ్చేస్తుందేమో అని అవి కూడా సోషల్ మీడియాలో ఎక్కువ కనిపించాయి. అటువంటి పరిస్థితి వస్తుంది భారీ సౌర తుఫాన్ ద్వారా. అంతా స్తంభించిపోతే ఏమవుతుంది, ప్రకృతిలో భాగంగా జీవించడం నేర్చుకుంటాం మనం. అయితే మిగతా 2 పరిస్థితుల ద్వారా పోల్చుకుంటే భారీ సౌర తుఫాన్ ద్వారా ఏర్పడే ఆ సంక్షోభం చాలా తక్కువగా ఉంటుంది, జన నష్టం కూడా చాలా తక్కువగా ఉంటుంది. మనం మనం సింపుల్గా బతికితే సరిపోతుంది ఆ పరిస్థితుల్లో. కానీ ఇటువంటి భారీ సౌర తుఫాను ఇప్పుడు ఈ సోలార్ మ్యాక్సిమం స్థితిలో వస్తూ ఉంటాయి కాబట్టి మళ్ళీ అటువంటి పరిస్థితి 2036 కానీ రాదు. ఇప్పుడు కనుక ఈ సంవత్సరం కనుక భారీ సౌర తుఫాను రాకపోతే
మళ్ళీ 2036 వరకు ఆ పరిస్థితి ఏర్పడదు. 2036 వరకు ఇది ఇలాగే కొనసాగితే చాలా జన నష్టం జరుగుతుందని మనం అనేక సందర్భాల్లో చెప్పుకుంటున్నాం. అంచేత ఎక్కువ జన నష్టం లేకుండా ఈ మార్పులు తీసుకురావడానికి గురువులు ప్రయత్నిస్తూ ఉంటారు. కాబట్టి ఆ దైవీ ప్రణాళిక ప్రకారం జరగబోయే ఆ ఒక రోజులో జరగబోయే ఆ మహాభారత యుద్ధం ఈ 2026లోనే ఒక భారీ సౌర తుఫాన్ ద్వారా జరిగి భూమి స్వర్గంగా మారే పరిస్థితి ఏర్పడే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. ఆ విధంగా జరగాలి అని కూడా కోరుకుందాం. జై గురుదేవండి.